అయ్యి 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 కోడి కాళ్ళ ఉన్నాయి. ఇలా నడుస్తుంది కదా, సింపుల్ వాకింగ్. ఓకే, ఒక క్యూబ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సైడ్లో ఒక బోన్ యాడ్ చేద్దాం. సింగిల్ బోన్ జీ వై. నువ్వు కొంచెం సైడ్కి రా, దీన్ని కొద్దిగా పెద్ద చేద్దాం. ఓకే, ఈ మాత్రం చాలే. ఇప్పుడు ఎక్స్ అటువైపు. ఓకే, వై 180 degrees రొటేట్ చేయనాక ఓకే కిందకు వచ్చింది కదా. ఈ 180 degrees 90 degrees. ఓకే, సైడ్ 180. ఓకే, ఇప్పుడు ఈ బోన్ తర్వాత ఈ క్యూబ్ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేరెంట్ అని ఉంటుంది. పేరెంట్ తర్వాత ఇక్కడ మేక్ పేరెంట్ వితౌట్ ఇన్వర్స్ కీప్ ట్రాన్స్ఫార్మ్, దీన్ని క్లిక్ చేశాక ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే దాంతోపాటు ఇది కూడా మూవ్ అవుతుంది. మళ్ళీ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు కదలాలంటే దీన్ని క్లిక్ చేసి అదే బోన్ని క్లిక్ చేసిన తర్వాత యాడ్ డ్రైవర్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి క్యూబ్ ఎక్స్ లొకేషన్ ఎందుకంటే ఇది ముందర క్యూబ్ ముందరకి వెళ్ళినప్పుడు. ఓకే, చూసామా ఎలా కదులుతుందో క్యూబ్ ముందర కట్ట జరిపినప్పుడు. ఓకే, మళ్ళీ ఇది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ డ్రైవర్ ఇంత ముందు క్లిక్ చేయను కదా. ఇప్పుడు ఎడిట్ డ్రైవర్కి వచ్చేసరికి క్యూబ్ పెట్టేసాం. ఓకే, ఇక్కడ వార్ ప్లస్ దీన్ని ఇక్కడ తీసేసి 180 degrees ఎందుకంటే అది కిందకి కాబట్టి రేడియన్స్ 180 degrees 180 తర్వాత ప్లస్ ఇప్పుడు సైన్ మళ్ళీ బ్రాకెట్స్. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ వార్ తీసాం కదా, ఇక్కడ ఉండే ఇది ఏదైతే ఉందో వేరియబుల్ నేమ్, ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి YAR వార్. తర్వాత ఇక్కడ ఓకే ఫస్ట్ చూపిస్తాం. ఇప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కాస్త ఎక్స్లో మూవ్ చేద్దాం ముందరికి. చూసారా అటు ఇటు మూవ్ అవుతుంది. ఓకే, సైడ్ నుంచి చూద్దాం. పర్లేదు, బాగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు యాడ్ డ్రైవర్. సో ఎడిట్ డ్రైవర్ ఆ తర్వాత ఇక్కడ వార్ దగ్గర స్టార్ మేసిన స్పీడ్ పెంచుకోవడానికి అంతేనా 4 2 3 4. ఓకే, ఇప్పుడు కొంచెం స్పీడ్ అవుద్ది అనుకుంటా. అవుతుందిలే, ఇప్పుడు నాకు కొంచెం స్పీడ్ అయింది. ఓకే, స్పీడ్ ఓకే మూవ్ అవుతుంది. మరీ స్పీడ్ అయిపోయింది కదా. అప్పుడు ఇక్కడికి వచ్చేసి ఎడిట్ డ్రైవర్లోకి వచ్చేసి ఇక్కడ కొద్దిగా 3 or 2 పెట్టుకుందాంలే. 2 ఓకే, ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ వస్తుంది కదా. ఈ కొద్దిగా క్యాప్ మరి చాలా లాంగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకెళ్ళి మళ్ళీ ఎడిట్ డ్రైవర్ని ఓకే ఈ లాస్ట్లో ఇక్కడ బ్రాకెట్ తర్వాత స్టార్ 0.2 or 3 ఇది కొద్దిగా ఆ లెంత్ తగ్గిస్తుంది అనమాట. 0.2 or 3. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కొద్దిగా మాత్రమే లెంత్ ఇక్కడ నుండి ఇక్కడ వరకే వస్తుంది. ఇది నీకు ఎంత లెంత్ కావాలంటే ఓకే మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఎడిట్ డ్రైవర్లోకి వెళ్ళి ఇక్కడ 0.4 పెడితే కొద్దిగా లెంత్ పెరుగుతుంది. లాంగ్ ఆర్ లెంత్ ఏదో ఒకటి. ఓకే, ఇది కొద్దిగా ఇప్పుడు
ఎక్స్ నొక్కి షిఫ్ట్ డి చేసి కొద్దిగా ఈ సైడ్ పెట్టుకున్నాం అంటే దగ్గరలో. ఇప్పుడు ఈ 2 కాళ్ళు మూవ్ చేద్దాం. ముందు ఇలా మూవ్ చేసే బదులు కీ ఫ్రేమ్స్ పెట్టుకునేద్దాం. ఆగండి, ఎందుకు వచ్చాం కూడా 0లోకి సిట్. ఇప్పుడు ఇక్కడ ఉంది ఐ, కీ ఫ్రేమ్స్ సెట్ చేసాం ఒక 120. GX కొంచెం మూవ్. ఓకే, ఇక్కడ మూవ్ చేసా. ఇప్పుడు ఒక ఐ, ఈ బాక్స్ అక్కడ మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు 2 కాళ్ళు మూవ్ అవుతున్నాయి కదా, ఏదో కుంటో నడిచినట్టు ఉంది అది. ఓకే, ఇప్పుడు ఇది కదా మనం పెట్టింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిట్ డ్రైవర్లను వచ్చేసి అక్కడ ప్లస్ పెట్టాం కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి అంతే. జస్ట్ మైనస్, డన్. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ మూవ్ అవుతుంది కదా. సరే 120 ఫ్రేమ్స్. స్పీడ్ ఆర్ స్లో మనమే కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి ఏం లేదు. బాగా నడుస్తుంది కదా. టిక్ 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 టిక్. బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే అయిపోయింది కదా, ఇంకేముందా. సరే దాని కాలు కొద్దిగా వంకర చేద్దాం. ఎడిట్ మోడ్లోనికి వెళ్ళి ఎక్స్ట్రూడ్, దీన్ని కాళ్ళు కొంచెం ఇలా చేద్దాం. ఓకే, దీన్ని కొద్దిగా కొద్దిగా పైకి పెంచుదాం. కాళ్ళు కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది ఏదైనా సరే. ఎడిట్ మోడ్ ఆ తర్వాత ఇది అండ్ ఎడిట్ మోడ్, దీన్ని కొద్దిగా పైకి పడదాం. సేమ్ కొంచెం. ఓకే, కొద్దిగా కింద పడదాం. అదవుతా ఎక్స్ట్రూడ్ ఇంకో సేమ్. ఇప్పుడు ఎలా ఉండదు చూద్దాం. ఆగండి, కాలు బిలే వచ్చినాయి కదా. కొద్దిగా కాలు వంకర ఉన్నాయి. కొంచెం దీన్ని వెనక్కి ఇలా జరిగితే ఇప్పుడు బాగుంటుంది. అండ్ దీన్ని కూడా కొద్దిగా చిన్న చేస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, దీన్ని స్ట్రైట్గా పెడదాం. స్ట్రైట్గా కొద్దిగా కాలు వంకరగా. ఓకే, డన్. ఇప్పుడు ఈ పక్కది సరే తినామా, ఎడిట్ మోడ్లోకి వెళ్ళామా, దీన్ని కొద్దిగా ఇక్కడ పెట్టామా, దీన్ని ప్లేట్లో పెట్టామా. ఇప్పుడు బాగుంటుంది. కోడి కాళ్ళ ఉన్నాయి. ఇలా నడుస్తుంది కదా, సింపుల్ వాకింగ్.